హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను ఎంతో సింపుల్గా చేసుకునే ఓరియో బిస్కెట్లతో ఓరియో బిస్కెట్ కేక్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా నేను వచ్చేసి ఒక 3 బిస్కెట్ ప్యాకెట్లు అయితే తీసుకున్నాను. అది కూడా 125 గ్రామ్స్ వరకు ఉండే బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నానండి. మీరు కేక్ అనేది కొంచెం చిన్నగా చేసుకోవాలనుకుంటే 2 ప్యాకెట్స్ వరకు తీసుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి ఒక 3 ప్యాకెట్ల వరకు తీసుకున్నానండి. ఇలా తీసుకుని ఈ బిస్కెట్లని ఇప్పుడు మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లో ఇలా డైరెక్ట్గా వేసేసుకోకుండా ఇలా కొంచెం పీసెస్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి మెత్తని పౌడర్ అయితే అవుతుందన్నమాట. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లో బిస్కెట్లన్నీ కూడా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ అయితే చేసుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కాచి చల్లార్చిన పాలు వచ్చేసి ఒక 250 ml వరకు పడతాయి అన్నమాట అండి. నేను తీసుకున్న 3 బిస్కెట్ల ప్యాకెట్లకి పాలు అనేవి ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొంచెం కొంచెంగా బ్యాచ్ల కింద అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా విస్కర్తో మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ పాలు అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలన్నమాట అండి. పాలు అనేవి అసలు వేడిగా ఉండకూడదు అనమాట. కొంచెం బాగా చల్లారిన పాలే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఇలా రెబ్బన్ కన్సిస్టెన్సీ అయితే రావాలన్నమాట. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కేక్ అనేది పొంగడం కోసం 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకోవాలండి. ఇలా 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ వరకు పాలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది ఫఫీగా చాలా బాగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఇదంతా కూడా బాగా కలిసే విధంగా మంచిగా బాగా కలిపేసుకోవాలి. మీరు బేకింగ్ పౌడర్ ప్లేస్లో ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు అనమాట అండి. ఎలా వేసుకున్నా మనకి కేక్ అనేది చక్కగా వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బ్యాటర్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఏదైనా మందపాటి కడాయి అయితే పెట్టుకుని ఇలా ఇందులోకి స్టాండ్ అయితే పెట్టుకుని మనం ఫ్రీ హీట్ అయితే చేసుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాలు ఫ్రీ హీట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట అండి. ఈ లోపల మనం కేక్ రెడీ చేసుకోవడానికి కేక్ బౌల్ అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. ఇలా ఆయిల్ కానీ లేదంటే మీరు బటర్ పేపర్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అయితే వేసుకుని ఇలా మొత్తం అంతా కూడా బాగా పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇలా తిప్పుతూ మొత్తం అంతా కూడా గిన్నెకి పట్టే విధంగా రొటేట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా డస్టింగ్ చేసుకోవడం వల్ల మనకి కేక్ అనేది చాలా ఈజీగా డిమోల్డ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి కేక్ బ్యాటర్ని ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వస్తే కేక్ అనేది మనకి చాలా బాగా వస్తుంది అనమాట అండి. మొత్తం అంతా కూడా బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి. మరి నిండుగా అయితే వేసేసుకోకూడదు అనమాట. ఇలా కాస్త వెల్తిగానే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు అయితే మంచిగా ట్యాప్ చేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద అయితే కడాయి అయితే ప్రీ హీట్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఈ మిశ్రమాన్ని అయితే జాయిగా పెట్టేసుకోవాలన్నమాట. బాగా వేడిగా ఉంటుంది, మళ్ళీ చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత పైన లిడ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా లిడ్ అయితే పెట్టుకున్న తర్వాత దీని మీద ఏదైనా బరువు అయితే పెట్టుకోవాలి. ఇలా బరువు పెట్టుకుంటే మనకి చుట్టూ ఎటువంటి ప్రెజర్ అంతా పోకుండా మంచిగా కుక్ అవుతుంది అనమాట అండి. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 35 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా 30 మినిట్స్ తర్వాత ఒకసారి అయితే చాక్తో చెక్ చేసుకోండి. ఏమీ అంటుకోకుండా నీట్గా వచ్చేస్తే మనకి కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిందని అర్థం అనమాట అండి. చూసారు కదా, కేక్ అనేది బేక్ చేసేసుకున్న తర్వాత కడాయిలో అయితే ఉంచుకోకూడదు అనమాట. బయటకు అయితే తీసేసుకోవాలి. అందులో ఉన్న వేడికి కేక్ అంతా ఇంకా డ్రైగా అయిపోతుంది అనమాట అండి. చూసారు కదా, కేక్ అనేది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇలాగ చాక్తో మంచిగా సైడ్ అంతా కూడా స్క్రాప్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అయితే పైన పెట్టుకుని ఈ విధంగా బొర్లించారంటే కేక్ అనేది చాలా బాగా డిమోల్డ్ అయిపోతుంది అనమాట అండి. చూసారా, మనకి కేక్ అనేది చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా స్పాంజీగా కూడా వచ్చిందనమాట. ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట అండి. ఇలా చేసుకున్న ఈ కేక్ని డెకరేషన్ అయితే చేసుకుందామండి. చూసారు కదా, మనకి కేక్ అనేది పైన కొంచెం ఎత్తుగా వచ్చింది కదా. ఈ పార్ట్ అంతా కూడా ఇలా నైఫ్తో కట్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇలా సమానంగా చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కేక్ రొటేటర్ మీద అయితే పెట్టుకుని ఇప్పుడు కేక్ హైట్ని బట్టి మనం లేయర్స్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అండి.
నేను తీసుకున్న ఈ కేక్ సైజుని బట్టి నేను ఒక్క లేయర్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. మీరు థ్రెడ్‌తో కూడా కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఈరోజు చాక్‌తో అయితే కట్ చేస్తున్నానండి. చూసారు కదా, చాక్‌తో కట్ చేసిన చాలా అంటే చాలా బాగా వచ్చింది. కేక్ కూడా చాలా బాగా బేక్ అయింది కదండీ. చూసారు కదా, ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుని ఇప్పుడు కేక్ రొట్టెల మీద కేక్ బేస్ అయితే పెట్టుకోవాలన్నమాట. నేను విప్పింగ్ క్రీమ్ అనేది ఆల్రెడీ చేసి అయితే పెట్టుకున్నానండి. మీకు ఒకవేళ విప్పింగ్ క్రీమ్ వీడియో కావాలనుకుంటే నేను చాలా అంటే చాలా కేక్ వీడియోస్ అయితే చేశాను. అందులో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలాగా బేస్కి మనం కొంచెం అంత విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. ఇలా విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేసుకున్న తర్వాత నేను వచ్చేసి టాప్ లేయర్ని డౌన్లో అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా డౌన్లో అయితే పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము షుగర్ సిరప్ అయితే వేసుకోవాలండి. షుగర్ సిరప్ అనేది ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి కేక్ అనేది కాస్త డ్రైగా ఉంటుంది. ఇలాగ షుగర్ సిరప్ అయితే వేసుకుంటే మంచి జ్యూసీగా చాలా బాగుంటుంది అనమాట అండి. ఇలా షుగర్ సిరప్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా క్రీమ్ అంతా కూడా క్రమ్స్ అనేవి లేకుండా మంచిగా అప్లై చేసేసుకోవాలి. ఇలా ఒక లేయర్ అంతా కూడా క్రీమ్ అనేది అప్లై చేసేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకోవాలన్నమాట. సెకండ్ లేయర్ కూడా పెట్టుకుని మనకి నీట్గా కరెక్ట్గా వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకుని ఈ లేయర్ కూడా మనం షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకోవాలండి. ఇలా షుగర్ సిరప్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లేయర్లో కూడా మనం క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. క్రీమ్ అనేది మరీ ఎక్కువగా అయితే పెట్టేసుకోకూడదు అనమాట అండి. ముందుగా మనం క్రమ్ కోట్ అయితే చేసుకోవాలి. మనకి కేక్లో క్రమ్స్ అనేవి ఉంటాయి కదా, ఈ క్రమ్స్ అన్నీ కూడా ఇలా క్రీమ్ అప్లై చేసుకుంటే మనకి క్రమ్స్ అనేవి నీట్ ఫినిషింగ్ వచ్చేటప్పుడు మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. చూసారు కదా, ఇలా మొత్తం అంతా కూడా క్రీమ్ అయితే అప్లై చేసేసుకోవాలి. క్రీమ్ అనేది మరీ ఎక్కువగా అయితే అప్లై చేసేసుకోకండి. ఇలా చూపిస్తున్న విధంగా క్రీమ్ అయితే అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్క్రాపర్తో ఈ విధంగా కేక్ రొటేటర్ని అయితే మూవ్ చేసుకుంటూ ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇచ్చుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇదే విధంగా కేక్ అంతా కూడా నీట్గా వచ్చేలాగా ఈ విధంగా అయితే ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట. ఇలా ఫినిషింగ్ ఇస్తే మనకి కేక్ డెకరేషన్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అండి. ఇలా నీట్గా చేసేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇలా ఒక 10 నిమిషాలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి కేక్ అనేది చక్కగా సెట్ అవుతుంది అనమాట. ఈ విధంగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం కేక్ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా పైన క్రీమ్ అంతా కూడా చుట్టూ పైన కూడా నీట్గా అప్లై చేసుకోవాలండి. కేక్ చేయడం రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్ కేక్ ప్రాసెస్ అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా క్రీమ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత స్క్రాపర్తో నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. 1-2 సార్లకి మనం నీట్ ఫినిషింగ్ అయితే రాదనమాట. ఒక 2-3 సార్లు పైనే చేసుకోవాలన్నమాట అండి. అలా చేసుకుంటేనే మనకి కేక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట అండి. చూసారా, క్రీమ్ అంతా కూడా అప్లై చేసిన తర్వాత ఇలా చుట్టూ అనేది ఏదైనా మనకి నచ్చిన డిజైన్లో ఇలాగా నాజిల్తో మంచిగా డిజైన్ అయితే ఇచ్చుకోవాలన్నమాట. ఈ విధంగా ఇచ్చుకున్న తర్వాత పైన ఇలాగా బొటాస్ అయితే వేసానమాట. ఇలా వేసుకున్న వీటి మీద చెర్రీస్ అయితే పెట్టానండి. మనకి నచ్చిన డిజైన్లో చేసుకోవచ్చు అనమాట. ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. లుక్ కూడా బాగుంటుంది అనమాట అండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇలాగ పైన సగం వరకు చాక్తో ఇలాగ ఘాట్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం కేక్ అనేది పైన టాప్ అనేది మనం కొంచెం కట్ చేసాం కదండి, ఆ కేక్ క్రమ్స్ని ఇలాగ ఈ విధంగా అయితే వేసుకోవాలన్నమాట. మీకు కేక్ క్రమ్స్ అనేది చేతితో కూడా చేసుకోవచ్చు, లేదంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని ఇలా చేసుకుంటే మనకి ఇలా క్రమ్స్ లాగా అయితే అవుతుంది అనమాట. ఇలా చేసుకుని ఈ క్రమ్స్ని ఇలా సగం వరకు వేసుకుని అలాగే ఇలాగ చుట్టూ కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకుంటే బాగుంటుంది అనమాట. మీకు నచ్చినట్టుగా మీరైతే డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కేక్ టాప్ అంతా కూడా మీరు ఈ విధంగా అయితే వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను వచ్చేసి చాక్లెట్ స్ప్రే ఉంటుంది కదా, ఆ చాక్లెట్ స్ప్రేతో చుట్టూ కూడా ఈ విధంగా కలర్ అయితే ఇచ్చానమాట అండి. చూసారా, మనకి కేక్ అనేది చూడడానికి మంచి లుక్గా చాలా బాగుంది కదా. పైన అయితే షుగర్ బాల్స్ అయితే వేసుకున్నానండి. ఇలాగా వైట్ కలర్ షుగర్ బాల్స్ అయితే వేసుకున్నాను. ఓరియో బిస్కెట్లతో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరికైతే కేక్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే డెఫినెట్లీ ఇలాగ చిన్నగా స్టార్ట్ చేయండి. చాలా బాగా వస్తుంది అనమాట. పైన వచ్చేసి నేను షుగర్ బాల్స్తో ఇలాగ నేమ్ అయితే రాశానండి. ఈ కేక్ ఇంతకి మా వారి బర్త్డే కోసం అయితే ప్రిపేర్ చేశానమాట. ఇలా మా బావ నేమ్ అయితే రాసిన తర్వాత పైన వచ్చేసి స్ప్రింకిల్స్ అయితే వేసానమాట. ఇలా స్ప్రింకిల్స్ వేయగానే మనకి కేక్ లుక్ అంతా కూడా మారిపోయింది కదండి. అలాగే బర్త్డే యాక్సెసరీస్ కూడా ఒక సైడ్ అయితే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట.
ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి చూడండి కేక్ లుక్ అనేది చాలా అంటే చాలా బాగుంది కదా. మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. ఈ కేక్ డిజైన్ మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. సరేనా అండి, బాయ్ బాయ్.